మంచిర్యాల జిల్లా నెన్నేల మండలం మన్నేగూడెం గ్రామ పంచాయతీలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ధారావత్ గణేష్ గెలుపు దిశగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మన్నేగూడెం గ్రామ పంచాయతీలో గత పాలకులు ఎలాంటి అభివృద్ధి చేయక అభివృద్ధి కుంటుపడిందని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి యువత ముందడుగు బాటలు వేస్తారని, గ్రామంలో పేరుకుపోయిన మురికి కాలువలు, వీధి దీపాలు, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తానని ధారావత్ గణేష్ ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటుకు వినియోగించుకుని మెజార్టీతో గెలిపించాలని, తన గెలుపు అనంతరం గ్రామాభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ మాది. నా పేరు ధారావత్ గణేష్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు కానీ అభివృద్ధి కానీ ఎటువంటి ఏం లేవు. వాటర్ కూడా స్కోర్స్ కూడా బాగా ప్రాబ్లం ఉంది మాకు. అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీలో వాపు సర్పంచ్ చేసినప్పుడు ఇదే అనుకుంటే మా లంబర్ తండల ఒక బోరివెల్ ఖరాబ్ అయితే మేము వెట్టిపోయాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళది అది అని కూడా చెప్పడం జరిగింది. ఆ బోర్డులో మేము స్వయంగా కూడా స్వాతంత్రంగా పెట్టుకుని మంచిగా చేయించుకున్నాం. గ్రామాలు అందరం కలిసి, నేను ఒక్కనే కాకుండా మా విలేజ్ వాళ్ళు కలిసి మంచిగా చేయించుకున్నాం. ఏదంటే గతంలో ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా కానీ ఒక సీసీ రోడ్లు మొత్తం దాదాపు మా దగ్గర 40 లక్షల పైన మంజూరు చేయించుకున్నాం. ఏ పదవులు లేకుండా మా ఎమ్మెల్యే గారి ద్వారా చేయించుకున్నాం. దాదాపు అందులో మేము 35 లక్షల వరకు చేసాము. దాదాపు ఒక 5 లక్షల వరకు ఉంటే దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలి అబ్జెక్షన్ చేసి ఆ వరకు నేనే చేస్తున్నాను. ఇప్పటికి కూడా సిమెంట్ బస్తా వాళ్ళు రోడ్ని ఆపడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏముందంటే ఏంటిది కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి ఏ రకంగా అనేది వాళ్ళ స్టెప్లు వేస్తున్నారు. కానీ అది లేదు. ఇక ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు, మనకు కంపేర్ చేస్తారు. మనం ఎంతో మనం ఎవరి మనలు ప్రతి ఒక్కరికి ప్రోత్సహించాము మనం ఉన్న ప్రజలకు కూడా. ఎందుకంటే గతం కంటే ఇప్పుడు మనం చేసే పనులు బాగున్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ఇప్పుడు కరెంటు కానీ, సన్న బియ్యం కానీ, బస్సు పథకాలు, ఇంద్రమైన్లు కానీ అటువంటి మనం జనాల్లో ఉండిపోతున్నాం. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పుడు రేషన్ కూడా చాలా మందికి వచ్చి మాత్రం దాదాపు ఒక 5 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ రేషన్ కార్డు లేవు అవి కూడా. ఎందుకంటే సన్న బియ్యం బోనస్లు అంటే మా దగ్గర దాదాపు సన్న బియ్యం అంటే అందరూ బయట అమ్ముకుంటారు కానీ రైతులకు కక్షపూర్తి పడుతుంది. ఎందుకంటే దాన్ని జనాలు కూడా మనకి ఓటేస్తున్నారు. ఏదైనా రూలింగ్ పార్టీ అండి, కంపల్సరీ చేయగలుగుతాము అని బయటకు వెళ్తున్నాం. జనాల్లో వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. జనాలు కూడా కంపల్సరీ మనకు కన్నా విషయంతో గెలిపిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు నా పేరు ధారావత్ గణేష్. నా గుర్తు ఉంగరం గుర్తు. నేను కంపల్సరీ ప్రజలకు హామీ ఇచ్చాను. ఏదేమున్నా జనాలు మాత్రం ఎవరి మీద ఏం ఆశించకుండా, ఎవరి రూపాయి తీసుకోకుండా జనానికి మంచి అభివృద్ధిలో ఏ పథకం కానీ వాళ్ళకి అందించడం ద్వారా ఒకటి రోడ్లు, డ్రైనేజీలు కానీ ఇటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి విలేజ్ గ్రామాలలో. ఏ సమస్య ఎవరి మీద లావాదేవీ అటువంటి లంచాలు అనేది ఎవరితో ఒక రూపాయి తీసుకుని ప్రతి ఒక్కరిని మంచిగా దగ్గర అందుబాటులో ఉంచుకొని ప్రతి ఒక్కరికి సహాయపడతానని కోరుకుంటూ ప్రజలను నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తానని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అన్నది ఒకరు చెప్పుకుంటాను. విషయం ఏంటంటే మా మన్నేగూడెం గ్రామ పంచాయతీలో ఒక మారుమూల ప్రాంతమైనటువంటిది భోగంపల్లి. దాదాపు మా గ్రామ పంచాయతీ మినిమం ఒక 6-8 కిలోమీటర్ల లాంగ్లో దూరంలో ఉంటుంది. అక్కడ ఎటువంటి ప్రభుత్వ సహాయాలు ఇంతమంది గవర్నమెంట్ అక్కడ ఏం చేయలేదు. వాస్తవానికి రోడ్లు కానీ అక్కడ దాదాపు విలేజ్లలో మాత్రం సిసి రోడ్లు చేసాం, కంపల్సరీగా ఉన్నాయి. కానీ బయట రోడ్లు కానీ ఒకటి నల్లలు ఇంటింటి లేవు. అదేవిధంగా అక్కడ వాళ్ళ అంగన్వాడీ కేంద్రం అక్కడ లేదు, మొత్తం శాంక్షన్ కాలేదు. వాళ్ళ కంపల్సరీ అంగన్వాడీ మేడం టీచర్ని ఏర్పాటు చేస్తాడు. మా ఎమ్మెల్యే గారి దృష్టికి కొంటపోయి మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అది దానికి కంపల్సరీ అక్కడ అంగన్వాడీ టీచర్ని ఏర్పాటు చేసి బాగుంది కూడా దాన్ని కూడా మేము చూస్తామని హామీ ఇస్తున్నాము. మా ఊరు జనాలకు నేను చెప్పడం జరిగింది ఏంటంటే ఒకటి మనకి ఎమ్మెల్యే గారు అండదండాలు, మనకి ఎమ్మెల్యే గారు ఉంటారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఏదైనా వేరే పంచాయతీ కంటే మన పంచాయతీకి మెరుగైనటువంటి పనులు తెచ్చి పెడతాను. ఒక ఇల్లు కానీ మన ఇటువంటి ఏమైనా పథకాలు అటువంటి ఏమైనా ఉన్నా ఇప్పుడు ఇళ్ళ మీద బాగుంది ఫోకస్, ఇల్లు కావాలని అందరూ ఆడుతున్నారు. మా ఎమ్మెల్యే గారికి చెప్పేసి దాదాపు ఒక 5 ఇళ్ళు వస్తే దాన్ని ఒక 10 తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ మా ప్రజలకు నేను కంపల్సరీ ఆదుకుంటాను. మా ఎమ్మెల్యే గారి అండదండాలతో భావిస్తున్నాను. ధారావత్ గణేష్ మన్నేగూడెం గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నిలుచుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చింది. మనది ఉంగరం గుర్తు. హై మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. మన్నేగూడెంకి వచ్చే ఫ్యూచర్లో ఏమైనా రోడ్లు అయినా, నీళ్ళ ట్యాంకులైనా, నాలుగు క్లీన్ చెప్పించడానికి ఏమైనా డెవలప్మెంట్ చేస్తాడని మాట ఇస్తున్నాడు. అండ్ నేను కూడా చదువుకున్న ఒక
స్టూడెంట్ లాగా నేను చెప్తున్నాను. ఏ యూత్కున్నా ఎవరికున్నా మేము ఆదుకుంటామని, అన్ని పనులు చేసి పెడతామని అనుకుంటున్నాము. ఇంతకుముందు 10 years వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఏ డెవలప్మెంట్ అవ్వలేదు. మా ఊళ్ళో రోడ్స్ అయినా ఎర్రవాగు బ్రిడ్జ్ వచ్చింది, రోడ్స్ వచ్చినాయి. మన్నెగూడెంలో ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మాకు ప్రతి దగ్గర రోడ్ ఉంది, ప్రతి దగ్గర సీసీ రోడ్ ఉంది. మనకి రోడ్స్ ప్రాబ్లం లేవు, వాటర్ లేవు. ఇప్పుడు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మనకి కరెంట్ వచ్చింది, రైస్ మంచిగా వస్తున్నాయి, కరెంట్ ఎవరు బిల్లు కట్టుకోవట్లేదు, రోడ్స్కి ఏం ప్రాబ్లం లేవు. సో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది, అలానే చేస్తాడు వర్క్స్. ఏమున్నా అంగన్వాడీ అయినా, స్కూల్ అయినా ప్రజలకి అన్నీ దగ్గరుండి చూసుకుంటాడని అనుకుంటూ గెలిపించండి. హై మెజారిటీతో ఎంతో గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ, మన గణేష్ అన్న మంచి అందరికీ హెల్ప్ చేసి అందరికి సహాయపడతాడని కోరుకుంటున్నాను.